ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సదాశివపేట పట్టణంలోని ప్రతి ఇంటికి రోజు గంటన్నర పాటు మంచినీళ్లు సరఫరా చేసేలా ప్రణాళిక. సింగూరు డ్యాం నుండి నేరుగా ఇంటింటికి మంచినీళ్లు అందేలా ఇంటెక్ వెల్, ఫిల్టర్ బెడ్ ట్యాంకులు, కొత్త పైప్ లైన్ల నిర్మాణం. సదాశివపేటకు ప్రతిరోజు గంటన్నర నీళ్లు ఇవ్వాలంటే 135 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదన సిద్ధం చేసిన ఇంజనీరింగ్ అధికారులు 60,000 జనాభాకు ప్రతిరోజు 21 లక్షల గ్యాలెన్ల మంచినీళ్లు అవసరం కాగా కొత్తగా నిర్మించే వాటర్ స్కీమ్ లో 52 లక్షల గ్యాలెన్ల నీళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పిన ఇంజనీర్లు 50 సంవత్సరాల వరకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు చూపుతో ఈ స్కీమ్ ఉండాలని సూచించిన జగ్గారెడ్డి ఆ తర్వాత పేదలకు ఫ్లాట్లు, వార్డుకు 8 కోట్ల చొప్పున అభివృద్ధి నిధుల గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుందాం. వాటర్ స్కీమ్ కు ఆమోదం రాగానే టెండర్లు పిలిచి 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. అందుకని కొంత బిఫోరే కొంత తేడా ఉంటుంది కాబట్టి కొంత నేను అందుకే కొంత ఇంటి చేసిన కదా. ఓకే, కాబట్టి మన లైన్ ఫస్ట్ ఈ ప్రాసెస్. మనం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు వచ్చి శాంక్షన్ అని శంకుస్థాపన చేసేసి తన పనులు స్టార్ట్ అయితే కదా, అది కాగానే ఇమీడియట్ ప్లాట్లకు పడబడతాం. అది కాగానే ఇమీడియట్లీ మనం ఫండ్స్ అన్నమాట. ఇది మన ఆలోచనలు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటాం మొత్తం. శివాజీ ఫైనల్ క్లోజ్ మీటింగ్. చివరిగా మీరు చెంచా ఉంటుంది, కూరలో చెంచా ఉంటుంది, మనకు 2 చెంచాలు ఉంటాయి, ప్లేట్ ముంగట ఉంటుంది. 2 చెంచాలు 2 చేతులు అని చెప్పి 2 ఒకటేసారి పెట్టుకుంటారా? కానీ డైరెక్ట్ పబ్లిక్ ఎవరైనా వచ్చి చెప్పుకోవడానికి ఒక రోజు ఒక మీటింగ్ మీన్స్ ఒక ఏమంటుంది కన్సల్టేషన్, ఇన్ఫర్మేషన్ కన్సల్టేషన్ కోసం పెట్టుకోండి. ఇది కూడా మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిక్ హెల్త్ వాళ్ళు కూర్చోవాలి. అక్కడ ఇక్కడ కూర్చొని ఒకరోజు కౌన్సిల్, ఒకరోజు ఆల్ పార్టీస్, ఒకరోజు ఎమ్మెల్యే ఇంటికి పోండి, ఒకరోజు పబ్లిక్ కోసం ఒక ఉదయం 11-4 గంటల వరకు ఒక సెక్షన్ అక్కడ కూర్చొని పెట్టండి. పబ్లిక్ వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోండి. తీసుకొని 20, 21, 22 మొత్తం నాకు కంప్లీట్ చేసి 25వ తారీఖు రోజు నాకు మళ్ళా ఫైనల్గా మీరు నాకు ఇచ్చేసారు. ఎందుకంటే ఈ నెల 30, వచ్చే నెల 10వ తారీఖు సంగారెడ్డికి నియోజకవర్గానికి సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 28 కౌన్సిల్, 21 ఆల్ పార్టీస్, 22 ఎమ్మెల్యే, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ చెప్పుకునేదానికి ఒక రోజు ఇట్లా 20, 21, 23 ఇట్లా 4 రోజులు పెట్టుకొని కంప్లీట్ చేసి నాకు 25, 26 కమిషనర్, మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ పబ్లిక్ హెల్త్ 26వ తారీఖు రోజు నన్ను నిర్మాణం వచ్చిన కావాలి. ఇది సతారా నువ్వు చిరు వాళ్ళు చేసుకోండి. ఓకే, రామరెడ్డి వాళ్ళిద్దరి మీద నువ్వు అబ్జర్వేషన్. మీ నిర్మల్ ఏమాడు ఈ స్కీమ్ శాంక్షన్ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ఇచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇనాగ్రేషన్ 2 ఏళ్ళ లోపల ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత మిషన్ భగీరథ నీళ్లకు సంబంధం లేదు. డైరెక్ట్ గా సింగూరు డ్యాము, సదాశివపేట మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ చేతులు ఉంటుంది, కౌన్సిల్ చేతులు ఉంటుంది. మీరే డైరెక్ట్ గా సప్లై చేసుకుంటారు. మీరే ఫిల్టర్, మున్సిపల్ అధికారులే, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ అధికారులే ఫిల్టర్ చేస్తారు. మీ వాటర్ సప్లై డిపార్ట్మెంటే డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. మిషన్ భగీరథకు సంబంధం ఉండదు. అంతేనా? అంటే మీ ఓన్ మీరు ఎప్పుడంటే అప్పుడు నీళ్లు వదులుకునే ఒక పరిస్థితిలో నా పరంగా, నిర్మల పరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ సాధించిన పబ్లిక్ కోసం చేస్తున్నటువంటి ఇది ఒక ప్రక్రియ, ఇది పని. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ప్లాట్లు వస్తాయి. అదైపోయాక డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలి, వాడికి 8 కోట్లు, ఈ 3 ఉంటాయి. 1, 2, 3 స్టెప్ బై స్టెప్ అనేటువంటి మస్తు అంటాడు.
7:30 నుంచి 9:30 10 గంటల వరకు ఎట్ ఏ టైం టౌన్ లో ఒకటేసారి గంటన్నర నీళ్లు వచ్చే ప్రక్రియలో భాగమే ప్రస్తుతానికి 135 కోట్ల రూపాయల ప్రతిపాదనలు మీ మున్సిపల్ కమిషనరు ఇంజనీరు మీరు గతంలో మనం అందరం కూర్చొని మాట్లాడుకున్నదే. అది ఇప్పుడు వెలికి తీసుకొచ్చి ఒక లైనప్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రాకముందు ఇవన్నీ సబ్మిట్ చేసి ఆయన ద్వారా వాగ్దానం తీసుకొని దాని తర్వాత తొందరగా టెండర్లు పిలుచుకొని మనం ఒక 1 ఇయర్ 1.5 ఇయర్లు తక్కువ 2 ఇయర్స్ శాంక్షన్ టెండర్ల కారణం అయిపోయిన కారణం నుంచి మొత్తం 2 నెలలు శాంక్షన్ టెండర్లు వర్క్ స్టార్ట్ కంప్లీట్ అండ్ ఇనాగరేషన్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2 ఇయర్స్ మొత్తం ప్రాజెక్ట్ 2 నెలలు పూర్తి చేయాలనేది మన లైన్. ఇది ఒకసారి మీ దృష్టిలో ఉండాలి. ఇక నేను అన్నట్టు 20-23 చేసి 25 టచ్లు ఇది లైన్ కదా. వాడు అంటాడు ఉంటాడు వాడు అంటాడు అదేంటి నీళ్లు ప్లాట్లు చేతులు 2 ఉంటాయా? 2 కదా ఉన్నాయి. ముంగట అన్నం పప్పు పెరుగు సాంబార్ పాపడం చెంచాలు ఎన్ని ఉంటాయి? 2 చేతులు ఉన్నాయి కానీ 2 చెంచాలు 2 చేతులతో కూర అన్నం పెట్టుకుంటామా? పెట్టుకుంటారు ఉన్నారు అట్లా మీరు ఉన్నారు ఎవరన్నా? సాచిపేళ్ళు ఉన్నారు ఎవరన్నా? సొంతలు సపోర్ట్ చేస్తారు ఏమా ఉన్నారు? ఉంటే ఉన్నదని చెప్పండి. సాచిపేట ఉంటే ఉన్నదని చెప్పండి. సపోర్ట్ దాకా కూర్చుంటే ఏమాడతాం అది ఏమా అంటే సపోర్ట్ చేస్తారు. ఇది కూడా చెప్పండి. అక్కడ నుంచి మీరు ఫిల్టర్ వాటర్ ని డైరెక్ట్ గా డ్రా చేస్తారు. ఓకే. ఫస్ట్ ఇంటెక్ వెల్ సింగూర్ డ్యామ్ అక్కడ ఏమేమి చేస్తున్నారు సార్? అక్కడ ఇంటేక్ వెల్ వస్తుంది సార్. అక్కడ వాటర్ డ్రా చేస్తాము. వాటర్ డ్రా చేసిన తర్వాత అక్కడ నుంచి మనము వాటర్ పంపింగ్ చేస్తాం సార్. అక్కడ నుంచి మనం ఫిల్టర్ బెడ్ కి పంపింగ్ చేస్తాం సార్. ఫిల్టర్ బెడ్ కూడా మీరు చెప్పిన దాని ప్రకారం ఫిల్టర్ బెడ్ ఎక్కడ అనుకుంటున్నారు సార్? ఫిల్టర్ బెడ్ అయితే ఇంతకుముందు మనకు ప్రాజెక్ట్ అంటే ఇంతకుముందు మీరు అప్పుడు ఏటిగడ్డ సంఘం నుంచి లైన్ ఇప్పిద్దామని అనుకున్నప్పుడు ఇక్కడ ఒక దగ్గర ప్లేస్ చూసారంట సార్. మన వాళ్ళు చూపించారు నాకు. ప్రైమరీగా అయితే అక్కడనే అనుకుంటున్నాం సార్. అప్పుడు అక్కడ కడదామనేసి అనుకున్నారంట. అప్పుడు మన మధ్యలో పట్నం సుభాష్ గారికి వాళ్ళు వచ్చి మీరు ఒకసారి చెప్తే వచ్చి చూపించారు సార్ మాకు. ఎక్కడ సుభాష్ అది లేడా అతను? ఎన్కేపల్లి రోడ్లో సార్. ఎన్కేపల్లి ఆ భూమి ఏంటది అన్న డీటెయిల్ వద్దు. అదే చింత చెట్ల కదా అదే ఆడ ఇండెక్ వెల్ రైట్. ఓకే ప్రొసీడ్. ఇండెక్ వెల్ అది సార్ ఆడ ఫిల్టర్ పెట్టాడు. ఓకే. ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ వస్తుంది సార్. అన్ని అక్కడే వస్తున్నాయి. డ్రింకింగ్ వాటర్ సదాశివపేట కోసం ఎన్ని మీటింగ్ చేసాం మనం? 4-5 మీటింగ్స్ చేసాం. 4-5 మీటింగ్ చేసాం. ఇప్పటికి ఇప్పుడు ఏం రిపోర్ట్ ఇస్తారు సార్? మీరు ఫస్ట్ మీటింగ్ కూడా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సార్ ఏదైతే సదాశివపేట టౌన్లో 1 గంటలో ఎట్ ఏ టైం టౌన్ మొత్తానికి కూడా నీళ్లు రావాలి అని ఏదైతే మన సార్ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఎస్ఆర్ కన్సల్టెన్సీ వాళ్ళని 1.5 అవర్ ఎట్ ఏ టైం మార్నింగ్ 7 గంటల కన్నా 7:30 కన్నా వదిలితే 9 గంటల వరకు మొత్తం టౌన్ మొత్తానికి ఎట్ ఏ టైం